హాయ్ అండి, చిక్కుడుకాయ కర్రీని ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ, క్విక్గా చేసుకోవచ్చు అండి. ఒక 10 మినిట్స్లో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం నేను ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు, కట్ చేసుకున్నట్టు ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడిపోయిన తర్వాత ఇందులోకి మనం ఒలిచి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలను కూడా వేసుకోవాలండి. చిక్కుడుకాయ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగా మగ్గిపోతాయి. ఈ చిక్కుడుకాయ గింజలు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే బాగా మగ్గిపోతుందండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మగ్గిపోయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ కారం వేసి బాగా మిక్స్ చేసుకొని 1 టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 టీ గ్లాస్ వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత లాస్ట్లో 1 టీ స్పూన్, 1 స్పూను ధనియా పౌడర్ వేసుకొని 2 విజిల్స్, కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.